ఏంటిది నీ బట్టలు? నీకు బట్టలు లేనట్టు ఇంట్లో బట్టలు ఏం లేవా? బయట డాడీ వాళ్ళు తిడతారు ఏదో ఒకటి. ఏమంటాడు ఆ బట్టలు చూడ సీరియస్ బట్టలు వేసుకుని ఎక్కడిపోతావు డాడీ కోసం బయటికి ఎప్పుడైతే బాగా కాడిపోతున్నా పండి. చూడు బాబాయ్ వేసుకున్న బట్టలు ఏం తప్పుంది. మమ్మీ నాన్న ఊకే తిడుతున్నారు. చూడు ఆ బట్టలు వేసుకొని బయటికి పోద్దంట. మీ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా అట్నే వేసుకొని పోయేది. ఆగమ్మా నువ్వు ఊకే పిల్లలు ఊకే గద్దీకే అర్థం చేసుకున్నట్టు చెప్పొచ్చుగా, చిన్నగా చెప్పొచ్చుగా. గారాబం ఎక్కువైపోయింది ముందు. చిన్నగా చెప్పు అమ్మా, అర్థం చేసుకుంటారు. ఎట్లా చెప్తావో చెప్పు మరి. ఇంటది అది ఇంటది చెప్పు అని మొన్న కొన్ను ఇదేనా? అవును బాబాయ్. ఎంతేంద్రా? 20,000. 20,000 బాగుందిరా. అవును ఇదేంటి ఏదో పిచ్చేంటి? ఫోన్ సెక్యూరిటీ బాబాయ్. ఫోన్ కావచ్చు. సెక్యూరిటీ దేనికి? కింద పడితే దాని ఫోన్ కి ఏం కాకుండా. సరే ఒక మాట చెప్పనా, నువ్వు 20,000 ఫోన్ కి ఒక పౌచ్ అనేది తీసుకున్నావు. మరి నువ్వు అమ్మకి నాన్నకి నానమ్మకి అందరికి మా ఇంటి బంగారానివిగా నేను ఎంత బంగారం ఎంత సెక్యూరిటీగా చూసుకోవాలి. ఇలాంటి బట్టలు వేసుకుని బయటికి వెళ్తే తిట్టరా? మరి తమ్ముడు కూడా తిరుగుతున్నాడు కదా షర్ట్ కానీ వేసుకొని. వాళ్ళు అనేది నన్నే అంటారు. ఇప్పుడు అక్కడ కనిపిస్తుందా అదేంట్రా? ఐరన్. ఐరన్. ఇప్పుడు ఐరన్ అనేది ఎక్కడ ఉండాలి? బయట. బయట అనేది ఐరన్ ఉండాలి. బంగారం అనేది ఎక్కడ ఉండాలి? లాకర్ లో ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు తమ్ముడు ఐరన్ లాంటి అబ్బాయి కదా, తను ఎంత తిరిగినా ఏ విధంగా ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ బంగారం బయట పెడితే ఏమైంది? ఖరాబ్ అవుతాయి కదా, అంటే బంగారం దొంగతనాలు ఇస్తాయి కదా. సో బంగారాన్ని మనం లాకర్లో పెట్టుకోవాలి కాబట్టి నిన్ను బంగారం లెక్క చూసుకుంటారు అమ్మోళ్ళు కానీ నానమ్మ కానీ నాన్న కానీ బాబాయ్ కానీ అందరూ కూడా. అర్థమైందా? సో ఇలాంటి బట్టలు వేసుకుని మనం వెళ్ళకూడదు. మంచి బట్టలు వేసుకొని తయారై బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎట్టయినా సరే. ఓకేనా? అర్థమైందా? దీని అర్థం ఏంటి? నువ్వు ఇలాంటి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళకుండా ఫుల్గా మంచిగా నిండుగా వేసుకొని వెళ్ళావనుకో నీకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అదేనా? సో నువ్వు మంచి ఈ బట్టలు కాకుండా మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళి నిన్ను ఎవ్వరు ఏమీ అనరు. నానమ్మ కానీ అమ్మ కానీ బాబాయ్ కానీ నాన్న కానీ ఎవ్వరు ఏమన్నారు. ఓకేనా? సో బట్టలు చేంజ్ ఫుల్గా వేసుకుని ఓకేనా? వెళ్ళి నాయనమ్మ ఇప్పుడు ఓకేనా? బాగుంది. ఇప్పుడు ఏం చెప్పి మార్చినరా దీన్ని కాసేపట్లో మళ్ళీకేసుకుంది. చూడు ఎంత బాగుందా. పిల్లలకి చిన్న చెప్పాలమ్మా, గై గై అని అడిగితే అర్థం చేసుకోరు, కోపడతారు. అర్థమయ్యే విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు. అందరి పిల్లలు ఇట్లా వేసుకుంటే ఎంత బాగుంటది కదా. చాలా బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళు నాన్న, నిన్న ఊరాపరు. ఓకే బాయ్. బాయ్. బాయ్ నాయనమ్మ. బాయ్ అమ్మా.